గుడ్ ఈవినింగ్. ఇక్కడ నేను ఒకటే పాయింట్ చెప్తా. సెక్షన్లు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఇప్పుడు మీ ఏజ్కి అవసరం లేదు. కానీ ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయిందనుకో ఫస్ట్ ప్యానిక్ అవ్వకండి. ప్యానిక్ అవ్వకుండా ఏమైనా చెప్తే నా ఇజ్జత్ పోతుందేమో, వాడు చెప్తే నన్ను ఏమంటాడు, పోలీస్ స్టేషన్ పోతే మా పరువు ఎక్కడ పోతుంది, ఇట్లా వదిలేస్తే అక్కడ నేరం చేసేవాడు కూడా తప్పించుకుంటాడు కదా. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా అయ్యింది, సడన్గా ఏదైనా జరిగిందంటే ఫస్ట్ మీ పేరెంట్స్ చెప్పండి. లేకపోతే మీకు నమ్మిన ఇప్పుడు ట్రస్ట్ పర్సన్స్ ఉంటారు కదా, లైక్ ఫ్రెండ్, లేకపోతే మమ్మీ, డాడీ, లేకపోతే అక్కను, చెల్లెలు ఎవరో ఉంటారు కదా. ఏ విషయమైనా కూడా అది అప్పటికే పుస్తకం పెట్టడం చూడండి. ఇప్పుడు బ్యాక్ టచ్, గుడ్ టచ్ అంటున్నారు. ఏదైనా మీ దగ్గరకు వచ్చి ఒక పర్సన్ బ్యాడ్గా టచ్ చేసేది, అది ఎవరైనా సరే, ఈవెన్ మీ ఇంట్లో మనిషి అయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెట్టండి. ఇది ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, నాతోని ఇది ఎట్లా బిహేవ్ చేస్తుంది, కాన్షియస్ ఉంటుంది. మనం లీనియన్స్ ఇస్తేనే ఎదుటి పర్సన్ వస్తూ ఉంటాడు. లీనియన్స్ ఇవ్వకపోతే రా. కాబట్టి మన బాయ్స్ అయినా మీకైనా కూడా ఆయన మాతో ఏం చేస్తారు, పై బురా అని అంటారు. అవునా? అట్లా కాదు. మీ ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా జరిగినా కూడా మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకోండి. ఫ్రెండ్స్తో ఎంతమంది మాట్లాడుకుంటే షేర్ చేసుకుంటారు అన్ని సభా షేర్ అంటారా అన్ని ఫ్యామిలీతో ఎవరికైనా అనిపిస్తుంది, అరే భయం ఏమనంటే స్కూల్ పని చేపిస్తారేమో, ఇది జరిగిందని చెప్పి నా ఫాదర్ ఇట్లనే ఉంటుంది సార్. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పుకోకపోవడానికి కారణం ఏంటంటే నేను చెప్తే నెక్స్ట్ డే స్కూల్కి పంపించరు. మేము మాట్లాడతాం, నా నెంబర్ కానీ మా మామూలు నెంబర్ కానీ ఇస్తారు. మీ పేరెంట్స్ ఏమైనా గల్ఫీ చేసినా వచ్చి మాట్లాడతాం. టెన్షన్ పడకూడదు.